అంతా ఇచ్చినా సరే, శరీరం అప్పగించడం అంటే అది ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ వర్చ్యూస్ అవన్నీ. అందరూ ఇవ్వలేరు కదా, బీదల పోషణకు ఆస్తి అంతా ఇవ్వలేరు. యేసు ప్రభు కోసం హతసాక్షులు అవ్వడం కూడా చాలా మంది తక్కువగా చూస్తాం మనం. అటువంటి రేర్ వర్చ్యూస్ నీలో ఉన్నప్పటికీ కూడా నీలో ప్రేమ గనక లేకపోతే, ప్రేమ అనే లక్షణం గనక లేకపోతే ఇట్స్ ఎ వేస్ట్ అంటున్నాడు. ఇట్స్ ఎ మియర్ వేస్ట్, వ్యర్థులం అంటున్నాడు తెలుగులో. మనకు స్పష్టంగా అర్థమవుతున్న భాషలో ఆయన రాస్తున్నాడు. ప్రయోజనం ఏమీ లేదు అంటా ఉన్నాడు. కాబట్టి డియర్ చర్చ్, ఇఫ్ యు సే దట్ వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం అని చెప్పుకున్నట్లయితే, ఇఫ్ యు సే దట్ వీఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ వీ షుడ్ హ్యావ్ ఈజ్ లవ్ అనే విషయాన్ని ఈ 3 వచనాల నుంచి మనం గ్రహించాలి. మనం నిజంగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నట్లయితే, యేసు ప్రభువును మేము అనుసరిస్తున్నామని మనం చెప్తున్నట్లయితే, మనకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన మొట్టమొదటి లక్షణం ఏమిటనంటే ప్రేమ అనే లక్షణాన్ని, ఆ క్రిస్టియన్ వర్చ్యూని మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మనల్ని కన్విన్స్ చేస్తున్నాడు, అర్థం చేసుకునేటట్టుగా కదా, మనకు సహాయం చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బికాస్ ఆఫ్ 3 ప్రైమరీ రీజన్స్. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి క్రైస్తవులము అని అంటే ఒక 3 కారణాలు. చాలా కారణాలు ఉన్నాయి. ఒక 3 కారణాలను నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకు ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది, ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి మనం క్రైస్తవులంగా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది 1 జాన్ 4:8 రాయబడ్డ మాట ఏమిటనంటే, అవర్ గాడ్ ఈజ్ లవ్. మన దేవుణ్ణి వర్ణించమంటే, మన దేవుణ్ణి వివరించమంటే, మన దేవుడి యొక్క లక్షణాన్ని గురించి చెప్పమంటే మొట్టమొదట మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటనంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాం కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలి. అది మొట్టమొదటి విషయం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ సంగతిని మనం గమనిస్తే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబుల్ అని ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే కదా, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబుల్ అని ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు తన నోటి వెంట చెప్పిన మాట ఏమిటంటే, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు కదా. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అవన్నీ అవి మనకు తెలుసు. అంటే మొట్టమొదటి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి బైబుల్లో అని ఎవరైనా అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటనంటే, నీ దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ మనస్సుతో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రధానమైన ఆజ్ఞగా బైబుల్లో యేసు ప్రభు చేత చెప్పబడిన మాట ఇది. ఈ ప్రధానమైన ఆజ్ఞనే మనం పాటించకపోతే అది ప్రధానమైన పాపం కాదా కదా. గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ని మనం ఫాలో అవ్వకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేటెస్ట్ సిన్. కాబట్టి ఈ గొప్ప ఆజ్ఞను మనం పాటించడంలో విఫలమైతే మనం గొప్ప పాపం చేస్తున్నట్టే లెక్క అనే విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకొని ప్రేమ కలిగిన వారంగా మనం ఉండడానికి మనం ప్రయాసపడాలి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇటీవల నా డివోషన్ లో నేను బైబుల్ ధ్యానం చేస్తున్నప్పుడు మరలా యాకోబు పత్రికలోనే ఐ గాట్ స్ట్రక్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, జేమ్స్ 2:12 రాయబడ్డ మాట, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు తీర్చబో వారికి తగినట్టుగా మీరు మాట్లాడాలి క్రైస్తవులారా, వారికి తగినట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు. అంటే వీఆర్ గోయింగ్ టు బి జడ్జ్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫ్రీడమ్ కదా, లా ఆఫ్ లిబర్టీ. లా ఆఫ్ లిబర్టీ ద్వారా మనం తీర్పు పొందుతాము. కాబట్టి అందుకు తగ్గట్టుగా మీరు మాట్లాడండి, అందుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి అని యాకోబు గారు మరి తెలియజేస్తా ఉన్నాడు. అసలు ఏంటి ఈ లా ఆఫ్ లిబర్టీ అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లా ఆఫ్ లిబర్టీ అంటే ఏందో కాదు, స్వాతంత్రం నిత్య నియమం అంటే ఏమిటనంటే, యేసు ప్రభు వారు మన పక్షమున ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాడు కదా. ఇంకా ధర్మశాస్త్రానికి సంబంధించిన కస్టమ్స్, రిచువల్స్ ఏవి మనం పాటించవలసిన అవసరం లేదు కదా. ఎందుకంటే మన పక్షాన యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ఆయన నెరవేర్చి, ఇప్పుడు మనము క్రీస్తులో స్వేచ్ఛను కలిగి ఉన్నాం ఏమైనా చేయడానికి. అర్థమవుతుందా? మనము స్వేచ్ఛ అనుగ్రహించబడింది మనకి, వీఆర్ ఫ్రీ. అదే లా ఆఫ్ లిబర్టీ అంటే, క్రీస్తులో మనం ఏమైనా చేయడానికి స్వేచ్ఛ అనుగ్రహించబడింది. ప్రొవైడెడ్ ఏమి కలిగి ఉండడం ద్వారా అంటే, దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగి, నీ సహోదరుని పట్ల లేదా నీ పొరుగువాని పట్ల నిన్ను వలె నువ్వు ప్రేమ కలిగి నువ్వేమైనా చేయొచ్చు కదా. అంటే లా ఆఫ్ లిబర్టీ ఈజ్ ఎ లా ఆఫ్ లవ్, ఇంకా వేరేది కాదు.
దాన్ని అర్థం చేసుకున్నట్లేదు. అంటే లా ఆఫ్ లవ్ చొప్పున మనం తీర్పు తీర్చబడతాం రేపొద్దున కదా. లా ఆఫ్ లిబర్టీ అంటే లా ఆఫ్ లవ్. అంటే ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఒక వ్యక్తి నిజంగా పొరుగు వాడిని ప్రేమిస్తే వాడికి ఇంకా వేరే నియమాలు ఏం అవసరం లే కదా. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవురాలు గనక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా మన వలే మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే ఇక ఏం నియమాలు పెట్టవలసిన అవసరం లే. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారము అవుతాము అనే విషయాన్ని ఈ సందర్భంగా బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే రోమా 13:10 రాయబడ్డ మాట ఏమిటనంటే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని అంటారు కదా. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉంటే చాలు. అదొక్క లాని నువ్వు పాటిస్తే ఇక ఏ లాను నువ్వు పాటించవలసిన అవసరం లేదు. అన్ని లాలు పాటిస్తావు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. కాబట్టి ఇప్పటి వరకు ఈ మొదటి 3 వచనాల్లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ప్రేమ 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 అని పదే పదే ఈ అధ్యాయంలో 9 సార్లు లవ్ 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 అనే మాట మనకు పదే పదే వినపడతాం. ఇది ఏ ప్రేమ అనంటే, సాధారణంగా మనం అంటా ఉంటాం ఐ లవ్ పిజ్జా, ఐ లవ్ ఐస్ క్రీమ్, ఐ లవ్ మై వైఫ్ అంటాం. పిజ్జాను ప్రేమించడం వేరు, భార్యను ప్రేమించడం వేరు. రెండు వేరు వేరు డిఫరెంట్ కదా. లవ్ అనే పదాన్ని అన్నిటికీ వాడతాం. ఐ లవ్ స్పోర్ట్స్ అంటాం, ఐ లవ్ టీవీ అంటాం, ఐ లవ్ దిస్ టీ షర్ట్ అంటాం. టీ షర్ట్ ప్రేమించినట్టే నువ్వు భార్యని ప్రేమించలేవు. భార్యని ప్రేమించే ప్రేమ వేరు, టీ షర్ట్ ని ప్రేమించే ప్రేమ వేరు. ఇంతకీ ఏ ప్రేమ గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు అనే విషయాన్ని మనం గమనిస్తే, గ్రీకులో ఈ ప్రేమ అనే పదానికి 3 పదాలు ఉన్నాయి. 3 పదాల నుంచి ప్రేమ అనే పదం తరచుగా తర్జుమా చేయబడడం మనం చూస్తాం. గ్రీకులో ప్రేమ అనే పదానికి ఉన్న 3 పదాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఎరాస్ అనే పదం. ఈ ఎరాస్ అనే పదము లవ్ బిట్వీన్ సెక్సెస్, అంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను సూచిస్తా ఉంది. ఈ ప్రేమ గురించి కాదు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది కదా. అర్థమవుతుందా? ఎరాస్ అనే లవ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. రెండవది ఏమిటంటే ఫిలయో అనే దాని గురించి, అనే గ్రీకు పదం ఉంది ప్రేమకి. ఫిలయో అంటే బ్రదర్లీ లవ్. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఆ ప్రేమని బ్రదర్లీ లవ్ అని అంటాం, ఫిలయో అంటాం. ఈ లవ్ గురించి కాదు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది. ఏ లవ్ గురించి మాట్లాడుతున్నారంటే, అగాపే అనే గ్రీక్ వర్డ్ నుంచి తర్జుమా చేయబడిన ప్రేమ గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అగాపే ప్రేమ అంటే ఏమిటంటే, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ప్రేమలో ఉన్న అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ గురించి ఈ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో దేవుడు మనల్ని అగాపే లవ్ చేస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. అక్కడ రాయబడింది అగాపే అనే మాట. అంటే దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ ఏంటంటే అగాపే. ఆ తర్వాత యోహాను సువార్త 13:14 రాయబడిన మాట ఏమిటంటే, యు ఆల్సో అగాపే యువర్ వన్ అనదర్ అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. అగాపే లవ్వే మన మధ్య ఉండవలసిన అవసరం ఉంది. ఇతరులను అదే విధంగా ప్రేమించాలి అని అంటే, ముందు నీ భార్యను, నీ భర్తను, నీకు సమీపంగా ఉండే నీ భార్య భర్తల మధ్య కూడా ఈ అగాపే లవ్వే ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. దేవుడు మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో బాగా వినండి మనందరం కదా. దేవుడు మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో భార్యాభర్తలుగా మనము ఒకరినొకరు అదే ప్రేమతో ప్రేమించవలసిన బాధ్యత భార్యాభర్తలందరి మీద ఉంది. బ్యాచులర్స్ కూడా వాళ్ళు ఎవరినైనా ప్రేమించాల్సి వస్తే అగాపే ప్రేమ చూపించవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకు ముందు అన్న మనకు చెప్పినాడు ప్రేమను గురించిన ఇంకొక విషయం ఏమిటంటే, లవ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్. ప్రేమ, అగాపే ప్రేమ అనేది అదేదో భావోద్వేగం కాదు, అదేదో ఫీలింగ్ కాదు, భావము కాదు. లవ్ ఈజ్ ఏ వర్బ్, లవ్ ఈజ్ అన్ యాక్షన్ కదా. ప్రేమ అంటే దాంట్లో క్రియ ఉండాలి. ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, ఎవడైనా చెప్తాడు ఐ లవ్ యూ అని. ఆ ప్రేమని క్రియారూపకంగా చూపించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఒకసారి ఒక నవాబు గారి దగ్గరికి ఒక మంచిగా పాట పాడేవాడు వెళ్ళాడంట. వెళ్ళి ఆ నవాబు గారు ఆ సింహాసనం మీద కూర్చుంటే పాట పాడుతా ఉన్నాడు. రాజు మనసు రంజింపజేస్తా ఉన్నాడు.
రంజింపజేస్తుంటే రాజు అక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నాడు. అరే సోనా లేలో అంటున్నాడు. ఏమన్నాడు? బంగారం తీసుకో అని అన్నాడు. ఇంకా బాగా పాడుతా ఉన్నాడు. బంగారం అనేసరికి పాపం ఆయన సంగీత విద్వాంసుడు పాడుతా ఉంటే అరే హీరా లేలో అన్నాడు. అంటే వజ్రాలు తీసుకో అన్నాడు. ఇంకా బాగా పాడుతా ఉన్నాడు. అరే జామీన్ లేలో అన్నాడు. అంటే భూమి తీసుకో అని అన్నాడు. ఆ తర్వాత జాగీర్ లేలో అన్నాడు. ఒక సంస్థానం కూడా తీసుకో అని అన్నాడు. ఇంకా ఆయన పాటలు ముగిచ్చేసి ఆయనకున్న ఎగ్జాస్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు, నాకు నవాబు గారు బంగారం ఇస్తా అన్నాడు, వజ్రాలు ఇస్తా అన్నాడు, భూమి ఇస్తా అన్నాడు, జాగీర్ ఇస్తా అన్నాడు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఏమీ రాలే. రాకపోతే మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళినాడు. వచ్చి అయ్యా ఏంది బాబు వచ్చినావు అని అంటే, అయ్యా నేను పాటలు పాడితే నువ్వు బంగారం నువ్వు ఇస్తా అన్నావు కదా అంటే, అరే ఏ లేనే దేనేక మామలా క్యా హై అన్నాడు నవాబు. ఇవ్వడం తీసుకోవడం ఏంది? తూనే మేరే కాన్ కో ఖుష్ కియా, మైనే తేరే కాన్ కో ఖుష్ కియా. నువ్వు నాకు పాటలు పాడి నా చెవులకి సంతోషం ఇచ్చావు, కాబట్టి నేను కూడా నీకు పాట పాడి నీకు అన్ని మాటలు చెప్పి నీ చెవికి సంతోషం ఇచ్చిన. ఇక ఇచ్చి పుచ్చుకోవడం ఏముంది, అయిపోయింది కదా, నువ్వు ఇచ్చినావు నేను ఇచ్చేసిన అన్నాడు. ట్రూ లవ్ ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ద ట్రూ లవ్. ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ఎవడైనా చెప్తాడు ఐ లవ్ యూ. మన ప్రేమని క్రియల్లో చూపించాలి. భార్యకు ఐ లవ్ యూ చెప్పడం కాదు, భర్తకు ఐ లవ్ యూ చెప్పడం కాదు, కానీ నిజమైన అగాపే ప్రేమని మన ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య కనపరచవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన 2వ భాగంలోనికి వద్దాం. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ యొక్క ప్రాముఖ్యతని మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇప్పటి వరకు 1 నుంచి 3 వచనాల్లో తెలియజేశాడు. ఇప్పుడు లెట్ us రీడ్ ఫ్రమ్ 4 to 7 వర్సెస్. ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమ తత్వం ఎలా ఉంటుంది అనేది 4 నుంచి 7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు రాసి పెట్టాడు. కాబట్టి దాన్ని మనందరం కలిసి చదువుదాం. మరలా మనందరము ఈ మాటలు చదువుతుండగా నిజంగా మన ప్రేమలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా కదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కొక్కరుగా పరిశీలన చేసుకుందాం. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే 4 నుంచి 7 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు, అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇక్కడ కనుక ప్రేమ అని ఉన్న దగ్గరల్లా జీసస్ అని పేరు పెట్టినాం అనుకో, జీసస్ అని పేరు పెట్టి చదివితే ఎగ్జాక్ట్ గా యేసు ప్రభుకి సెట్ అయిపోతుంది కదా. జీసస్ కదా అని పేరు పెట్టుకొని చదివాం అనుకోండి, ఇట్లుంటది కదా ఈ వచనం. జీసస్ దీర్ఘకాలం సహించును, జీసస్ దయ చూపించును, జీసస్ మత్సరపడడు, జీసస్ డంబముగా ప్రవర్తించాడు. యేసు ప్రభుకి సరిపోతుంది. మనం పేర్లు పెట్టుకొని చదవగలమా అక్కడ? ఇది ఒక ప్రశ్న. జెస్సీ బాబు నేను ధైర్యం చేసిన చదవడానికి, జెస్సీ దీర్ఘకాలం సహించును, ఫస్ట్ లోనే మనము ఇంటూ పడిపోతాం కదా. అంటే మన పేర్లు పెట్టడానికి మనం సాహసమే చేయడం. కానీ అవర్ అల్టిమేట్ గోల్ మన జీవితంలో భార్యాభర్తలుగా మనం సాధించాల్సింది ఏమిటనంటే, ఇక్కడ మన పేరు పెట్టుకొని చదవగలిగే స్థాయికి మన ప్రేమని ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన లక్షణాలు, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో రాయబడిన లక్షణాలు నేను 7 భాగాలుగా, అంటే క్రోడీకరించి మరలా బోర్ కొట్టకుండా 7 భాగాలుగా కుదించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఏమాత్రం దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తగ్గకుండా 7 విషయాలు, ఇంతకుముందు 5 విషయాలు మనం నేర్చుకున్నాం కదా, అట్లా 7 విషయాల్ని ఈ సందర్భంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏమిటనంటే, 7 విషయాల్లో మొట్టమొదటిది ఇక్కడ చెప్తున్న మాట, ట్రూ లవ్ ఎలా ఉంటుంది. ఈ ట్రూ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనల్ని మనం దాంట్లో పెట్టుకొని ఆ షూస్ లోకి మనం వచ్చి మనం ఆ విధంగా లేకపోతే ఆ విధంగా మారడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏమిటనంటే ఇక్కడ చెప్తున్న మాట, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్. ఇక్కడ పేషెన్స్ అనే మాట గ్రీక్ వర్డ్ ఏమిటనంటే మక్రూతూమియా అనే మాట. అంటే మక్రూతూమియా అంటే అర్థం ఏమిటంటే, ఇట్ ఈస్ ద స్పిరిట్ విచ్ నెవర్ రిటాలియేట్. వినండి, ఇట్ ఈస్ ద స్పిరిట్ విచ్ నెవర్
రిటాలియేట్స్ అంటే మాటకు మాట, క్రియకు క్రియ, చెడుకు చెడు ఎన్నడూ చేయని నైజం మనం కలిగి ఉండాలి భార్యాభర్తలు. అర్థమవుతుందా? మాటకు మాట ఎన్నడూ చెప్పకూడదు కదా, మాటకు మాట చెప్పకూడదు, క్రియకు క్రియ చేయకూడదు, చెడుకు చెడు ఎన్నడూ చేయని నైజం. మరి జీసస్ ఎప్పుడు తన లైఫ్ లో మరి మాటకు మాట చెప్పలేదు, చెడుకు చెడు చేయలేదు, క్రియకు క్రియ చేయలేదు. భార్యాభర్తలు ఇలా ఉంటే నిజంగా వారి మధ్య గొడవలు వస్తాయా? ఒకటే ప్రశ్న. ఇక్కడే స్టార్టింగ్ లోనే భార్యాభర్తలు నిజంగా మాటకు మాట, క్రియకు క్రియ, చెడుకు చెడు చేయకపోతే ఒకరికొకరు గొడవ పడగలరా? ఒకరి మీద ఒకరు అలగగలరా? గట్టి గట్టిగా అరుచుకోగలరా? ఏమాత్రం అది ఉంటే మనం చెయ్యము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం. ఒక మాటలో చెప్పాలంటే దీని అర్థం ఏమిటంటే, నువ్వు నన్ను ఏమైనా చెయ్యి, నేను మాత్రం దానికి రియాక్ట్ అవ్వను. అర్థమవుతుందా? దాని అర్థం ఏమిటంటే, నువ్వు నన్ను ఏమైనా నువ్వు నన్ను ఏమైనా చెయ్యి, నేను మాత్రం రియాక్ట్ అవ్వను. ఇది ప్రేమ దీర్ఘకాలం సహించు అనే మాట. మరి ఏమంటున్నాడు? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుందంట. అంటే నువ్వు నన్ను ఏమైనా అన్నా నేను రియాక్ట్ అవ్వను, కానీ దయ చూపించడం అనే మాట ఇక్కడ గ్రీకులో వాడిన పదం యొక్క అర్థం ఏమిటనంటే యూజ్ఫుల్ అనే మాట. యూజ్ఫుల్ దయ అంటే ఏమిటనంటే, నువ్వు నన్ను ఏమైనా నేను ఏమి రియాక్ట్ అవ్వను, కానీ నీ మీద దయ చూపిస్తా మళ్ళీ ప్రతిగా. అర్థమవుతుందా? ఎంత అద్భుతంగా ఉంది ఈ అగాపే లవ్ కదా. నువ్వు నన్ను ఏమైనా నేను మాత్రం రియాక్ట్ అవ్వను, కానీ నీకు యూజ్ఫుల్ అయ్యేది నేను నీకు చేస్తా కదా. అంటే నువ్వు నన్ను ఏమన్నా కూడా నేను ప్రతిస్పందించను, కానీ నీకు మేలుకరమైనది ఏదో నేను చేస్తా అంటుంది నిజమైన ప్రేమ అనే విషయాన్ని, ఇది మొదటి లక్షణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవడానికి అబ్రహాం లింకన్ మనందరికి తెలుసు కదా. ఇప్పటికీ అమెరికాలో హూ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఎవ్రీబడి విల్ సే అబ్రహాం లింకన్ కదా. మెజారిటీ విల్ సే అబ్రహాం లింకన్ అంటారు. హీఈస్ ఎ క్రిస్టియన్. అబ్రహాం లింకన్ గారికి శత్రువులు కూడా ఉండేవాళ్ళు ఆ కాలంలో. వాళ్ళలో ఒక ప్రధానమైన శత్రువుగా ఆయన చూసేవారు ఎవరంటే స్టాంటన్, ఆయన పేరు. ఈయనకు లింకన్ గారంటే అస్సలు పడదు. అబ్రహాం లింకన్ గారంటే అబ్రహాం లింకన్ గారు నేను ఏమనేవాడంటే లో కన్నింగ్ క్లౌన్ అనేవాడు, అంటే మోసపూరితమైన విదూషకుడు అనేవాడు. ఇంకా ఎంత ఎగతాళి చేసేవాడంటే అబ్రహాం లింకన్ పర్సనాలిటీని, అరే మీరు గొరిల్లాలు చూడడానికి ఆఫ్రికాను పోవాల్సిన అమెరికాలోనే ఉన్నాడు గొరిల్లా, అబ్రహాం లింకన్ చూస్తే మీరు గొరిల్లాని చూసినట్టే అని అనేవాడు. ఇవన్నీ అబ్రహాం లింకన్ తెలుసు, కానీ హీ నెవర్ రిటాలియేట్. ఎప్పుడు స్టాంటన్ మాటలకు ప్రతిస్పందించాల కదా, మొట్టమొదటి లక్షణం. ఎప్పుడు ప్రతిస్పందించకపోగా వార్ మినిస్టర్ ని సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, బాగా వినండి, వార్ మినిస్టర్ ని అమెరికాకి సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సెలెక్టెడ్ స్టాంటన్ ని సెలెక్ట్ చేసినాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, వై స్టాంటన్ అని అడిగారు అందరూ. అడిగితే అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడు, హీఈస్ ద క్యాపబుల్ పర్సన్ కదా. హీ నెవర్ రిటాలియేటెడ్ బట్ హీ షోడ్ కైండ్నెస్. స్టాంటన్ ని వార్ మినిస్టర్ గా, తనను గెరిల్లా అన్నవాడిని తీసుకొని వచ్చి వార్ మినిస్టర్ గా అపాయింట్ చేసిండు. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ అగాపే లవ్ అంటే ఇది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం లింకన్ చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం, ఆ దేహాన్ని అక్కడ పెట్టినప్పుడు స్టాంటన్ ఏమంటాడో తెలుసా? కన్నీరు కారుస్తూ ఒక మూల నిలబడి, దో దేర్ లైస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ మెన్ ద వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్ అన్నాడు కదా. అంటే స్టాంటన్ ఎంత చెడ్డవాడైనప్పటికీ స్టాంటన్ మీద ఏమాత్రం రిటాలియేట్ అవ్వకుండా స్టాంటన్ మీద దయ చూపించినందుకు అబ్రహాం లింకన్ చనిపోయినప్పుడు ఏమంటాడంటే, అబ్రహాం లింకన్ ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప పరిపాలకుడు ఇదిగో ఇక్కడ చనిపోయి పడున్నాడు, ఈయనకంటే గొప్ప పరిపాలకుడు లేడు అన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైన ప్రేమ బాగా గుర్తుపెట్టుకుందాం. నిజమైన ప్రేమ ఎప్పుడు నెవర్ రిటాలియేట్స్ బట్ ఇట్ విల్ షో కైండ్నెస్ కదా. ఎదుటివాడి మీద దయ చూపిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవ విషయానికి వద్దాం. మన 7 సంగతుల్లో రెండవ విషయానికి వచ్చినట్లయితే, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు అనే మాట. లవ్ డస్ నాట్ ఎన్వీ ఆర్ బోస్ట్ అనే మాట. మత్సరపడదు అనే గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏమిటంటే టు బాయిల్, ఉడికిపోవడం లోపల కదా. బాయిల్ అంటే ఉడికిపోవడం కదా. అంటే నిజమైన ప్రేమ బాగా బాగా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైన ప్రేమ ప్రాస్పరస్, తనకన్నా ప్రాస్పరస్, పాపులరు, పవర్ఫుల్, వెల్త్, టాలెంటెడ్, బ్యూటిఫుల్, గిఫ్టెడ్ వారిని చూసి ఉడికిపోదు కదా. నిజమైన ప్రేమ తనకంటే
పై స్థాయిలో టాలెంట్స్ ఉన్న వారిని చూసి ఎప్పుడు ఉడికి పోదు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వారికి ఉన్న ఆధిక్యతలను బట్టి సంతోషిస్తుంది. భార్యాభర్తలంగా మనం కూడా మన భర్తకున్న ఆధిక్యతలు, మన భర్తకున్న గౌరవం, మన భర్తకున్న టాలెంట్స్ చూసి మనము ఉడికిపోకుండా మనం ఆనందపడే వాళ్ళంగా ఉండాలి. కానీ బైబిల్లో మనం చూస్తే దావీదు చూసి సౌలు ఉడికిపోయాడు కదా, మత్సరపడ్డాడు. అందుకని దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే దావీదు పట్ల సౌలుకున్నది నిజమైన ప్రేమ కాదు. కానీ సౌలు కుమారుడు యోనాతాను పరిస్థితి మనం గమనిస్తే తన కుర్చీలో దావీదు కూర్చుంటాడని తెలిసి కూడా దావీదును నిజంగా ప్రేమించాడు. అగాపే కదా, జోనాథాన్ అగాపే డేవిడ్ కదా. సౌలేమో ఈర్ష్య ప్రదర్శించాడు, బాయిల్ అయిపోయాడు, తనకన్నా దావీదు పెద్ద స్థాయిలో ఉంటాడు. నిజమైన ప్రేమ కాదు అది కదా. కానీ ఆ యోనాతాను పరిస్థితి మనం చూసినట్లయితే ఈ అగాపే డేవిడ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవది మనం గమనించినట్లయితే డంబముగా ప్రవర్తించదంటే దీని గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏమిటంటే విండ్ బ్యాగ్. విండ్ బ్యాగ్ అంటే దాని అర్థం ఏమిటంటే గాలి సంచిలాగా ఉబ్బిపోదు నిజమైన ప్రేమ. గాలి సంచిలాగా, విండ్ బ్యాగ్ అంటే గాలి సంచి, గాలి కొడుతున్నప్పుడల్లా సంచి ఉబ్బిపోతుంది. నిజమైన ప్రేమ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ రెండు పదాలను కలిపి చూస్తే నిజమైన ప్రేమ ఇతరులకు ఉన్నదాన్ని చూసి ఉడికిపోదు, తనకున్నది చూపి ఇతరులను ఉడికించదు. అర్థమవుతుందా? నిజమైన ప్రేమ ఇతరులకు ఉన్నదాన్ని చూసి ఉడికిపోదు, తనకున్నది చూపించి ఇతరులను ఉడికించదు కదా. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు అనే విషయాన్ని. అంటే ట్రూ లవ్ ఇతరులను తనకంటా సుపీరియర్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది నిజమైన ప్రేమ. వినండి భార్యాభర్తలారా కదా, నిజమైన ప్రేమ నా భార్యను నేను నాకన్నా సుపీరియర్ అని భావించేలా నేను చేయాలి. నా భార్యకు నా పట్ల నిజమైన ప్రేమ ఉంటే నా భర్త నాకన్నా సుపీరియర్ అని చూపించాలి తప్ప ఇన్ఫీరియర్ గా నువ్వు నాకంటే తక్కువ, నీకేమీ తెలీదు అని మనము భార్యాభర్తలను ఒకరికొకరు ఆ మాటలు ఉపయోగించనే కూడదు. అది నిజమైన ప్రేమ కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇట్ విల్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ సర్వెంట్. సేవకుడి పాత్రను తీసుకుంటది నిజమైన ప్రేమ. నిజంగా నీ భార్య పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే నువ్వు నీ భార్యకు సేవకుడిగా మారుతావు. నీ భర్తకు నీ మీద నిజమైన ప్రేమ ఉంటే భర్త నీకు సేవకుడిగా మారిపోతాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. షో ఆఫ్ ఉండదు నిజమైన ప్రేమలో, షో ఆఫ్ ఉండదు, విండ్ బ్యాగ్ లాగా ఉబ్బిపోరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి విలియం కేరీ గారిని హ్యూమిలియేట్ చేయడానికి ఒక వ్యక్తి అన్నాడంట, ఆర్ యు ఎ షూ మేకర్ అన్నాడంట. విలియం కేరీ గారు మనకు తెలుసు కదా, గొప్ప మిషనరీ. ఆయన్ను పట్టుకొని ఆయన్ను హ్యూమిలియేట్ చేయడానికి, ఆయన్ను బాధపడేటాలు చేయడానికి ఆర్ యు ఎ షూ మేకర్ అంటే అప్పుడు విలియం కేరీ ఎలా ప్రతిస్పందించాడంటే, ఓ నో యువర్ లార్డ్షిప్, ఐ ఆమ్ జస్ట్ ఏ కాబ్లర్ అన్నాడండి. అయ్యా నువ్వు నన్ను షూ మేకర్ అంటున్నావు అంటే షూ తయారు చేసేవాడిని కాదు నేను, షూ రిపేర్ చేసేవాడిని నేను, అంతేగాని షూ మేకర్ ని కాదు. ట్రూ లవ్ లో నిజంగా షో ఆఫ్ ఉండదు అనే విషయాన్ని, ఇతరులను సుపీరియర్ గా చూస్తుంది అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన ప్రేమ ఉడికిపోదు, ఇతరులను ఉడికేలా చెయ్యదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడవ సంగతిని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు అనే మాట రాయబడింది. లవ్ ఈజ్ నాట్ ఆరగెంట్ ఆర్ రూడ్ అనే మాట. ఈ ఉప్పొంగదు అనే మాటకు గ్రీక్ వర్డ్ ఏంటంటే ఫుసియో అనే గ్రీక్ వర్డ్ నుంచి ఈ ఉప్పొంగదు అంటే గర్వము అని అర్థం, ప్రౌడ్ అని అర్థం. అంటే నిజమైన ప్రేమలో గర్వం ఉండదు కానీ హ్యూమిలిటీ ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. గర్వం వల్ల వివాహంలో జరిగే ఒక పెద్ద నష్టం ఏమిటనంటే, గర్వం వల్ల, ప్రైడ్ వలన వివాహంలో జరిగే ఒక పెద్ద నష్టం ఏమిటంటే, ప్రైడ్ ప్రివెన్స్ యూ టు ఫర్గివ్. గర్వము క్షమించడానికి అడ్డుగా వస్తుంది అనే విషయాన్ని. అంటే మనలో గర్వం ఉంటే మనం ఇతరులను క్షమించలేము. ఇఫ్ యూ డజంట్ ఫర్గివ్ యువర్ మ్యారేజ్ విల్ బికమ్ మెస్. మనం గనక క్షమించే గుణాన్ని మనలో కలిగి లేకపోతే మన వివాహం ఒక మెస్ లాగా తయారవుతుంది, భయంకరంగా తయారవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అందువల్ల క్షమించే గుణాన్ని మనము అలవాటు చేసుకోవాలి. రూత్ గ్రహం గారిని, బిల్లీ గ్రహం గారి వైఫ్ ని, రూత్ గ్రహం గారిని ఒకసారి ఆమెని ఒక రిపోర్టర్ అడిగాడంట, డూ యూ ఎవర్ థాట్ ఆఫ్ డైవోర్స్ మిస్టర్ బిల్లీ గ్రహం?
అమ్మ నువ్వు ఎప్పుడన్నా బిల్లీ గ్రహం గారికి డైవోర్స్ ఇవ్వడానికి ప్రయత్నించావా అని అడిగితే ఆమె చెప్పిందంట, షీ సెడ్ నో ఐ డోంట్, బట్ లాట్ మెనీ టైమ్స్ ఐ థాట్ ఆఫ్ మర్డర్ హిమ్ అని అన్నదంట. బిల్లీ గ్రహం గారు అంత గొప్ప దైవజనుడు ఎప్పుడన్నా డైవర్స్ ఇవ్వాలా అని అనుకుంటే, నేను ఎప్పుడు డైవర్స్ ఇవ్వాలని అనుకోలేదు కానీ మర్డర్ చేయాలని మాత్రం అనుకున్నా. అయినా సరే షీ ఫర్గివ్ హిమ్. అంటే ఆయన అంతగా ఆమెకి ఇబ్బంది పెట్టినా కూడా ఆమె ఆయన్ని క్షమించింది. ఎందుకంటే మనందరం ఇబ్బంది పెడతాం మన జీవిత భాగస్వాములను, తెలుసో తెలియకో. కానీ మనం క్షమించి మనం ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. అయితే ప్రైడ్ ఏం చేస్తుందంటే క్షమించకుండా మనల్ని అడ్డుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది మొదటిది. రెండవది, దాంట్లో ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ అమర్యాదగా నడవదు. ఈ గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏమిటంటే కేర్లెస్ గా ఉండదు, ఇతరుల పట్ల థాట్లెస్ గా ఉండదు, ఇన్కన్సిడరేట్ ఆఫ్ అదర్స్ గా నిజమైన ప్రేమ ఎప్పుడు ఉండదు అనే మాట. అంటే ఇతరుల అసౌకర్యం పట్ల పట్టింపు లేకుండా ఉండదు నిజమైన ప్రేమ. ఇంతకుముందు కూడా అన్న మనకు జ్ఞాపకం చేశాడు. ఇతరుల అసౌకర్యం పట్ల పట్టింపు లేకుండా ఉండదు నిజమైన ప్రేమ. ఇతరుల అసౌకర్యం పట్ల పట్టింపు కలిగినదిగా ఉంటుంది నిజమైన ప్రేమ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇతరులు ఇబ్బందిని గ్రహించలేని వారు, బాగా వినండి, ఇతరుల ఇబ్బందిని గ్రహించలేని వారు నిజమైన ప్రేమ లేనట్లే లెక్క అనేవారు. ఒకసారి అమెరికాలో ఒక భార్య ఒక భర్త మీద విడాకుల కోర్టుకు వెళ్ళింది. ఏమనంటే, మై హస్బెండ్ ఈజ్ బర్పింగ్, తేపులు తేన్పుతా ఉన్నాడు, ఊరికే ఎంత చెప్పినా వినట్లేదు, నా ముందే తేన్పుతా ఉన్నాడు, పదే పదే తేన్పుతా ఉన్నాడు అని చెప్పి కోర్టుకు వెళ్తే ఇమ్మీడియట్ గా జడ్జికి బాగా కోపంగా ఉన్నాడు జడ్జి. ఏమి వాదోపవాదాలు ఆలోచించకుండా వెంటనే డైవోర్స్ ఇచ్చేసిందండి. ఇచ్చేసి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అసలు ఇతరుల పట్ల అసౌకర్యం కలగజేస్తున్నామని పట్టింపు లేని వాడికి పెళ్ళే అనవసరమని రాసి ఆయన డైవర్స్ శాంక్షన్ చేశాడంట కదా. ఇతరుల పట్ల అసౌకర్యాన్ని మనం దాని పట్ల పట్టింపు లేని వారు నిజంగా పెళ్లికి అనర్హులు. నిజంగా ప్రేమ, నిజమైన ప్రేమ ఉందంటే మనం ఇతరులకు అసౌకర్యంగా ఉండము అనే విషయాన్ని, ఇది అగాపే లవ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మూడో మాట నుంచి మనం నేర్చుకునే అంశం ఏమిటంటే నిజమైన ప్రేమ వినయంగా ఉంటుంది, ఇతరుల అసౌకర్యాన్ని పట్టించుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాలుగో విషయానికి వచ్చినట్లయితే ప్రేమ స్వప్రయోజనము విచారించుకొనదు కదా. ఇట్ డస్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. దీని అర్థం ఏమిటనంటే లవ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ థింగ్స్. నిజమైన ప్రేమ అంటే దాని యొక్క గ్రీక్ పదం యొక్క అర్థం ఏమిటనంటే, దీని అర్థం ఏమిటంటే లవ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ థింగ్స్, లవ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ అదర్స్. భార్యకు, నిజమైన ప్రేమ ఉన్న భార్యకి తన అవసరతల కన్నా తన భర్త అవసరతల మీద ఎప్పుడు పట్టింపు ఉంటుంది. నిజమైన ప్రేమ ఉంటే భర్తకి తన అవసరతల కన్నా తన భార్య అవసరతల గురించి ఎక్కువగా పట్టింపు ఉంటుంది. ఇది నిజమైన ప్రేమకు ఉండాల్సిన నాలుగవ లక్షణం అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మాకు ఒక మున్సిపల్ కమిషనర్ ఉండేవాడు. నేను మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మాకు ఒక కమిషనర్ ఉండేవాడు. ఆయన ఏ ఫైల్ ఆయన దగ్గరికి తీసుకుపోయినా నాకేంటి అంటాడు, ఏ ఫైల్ తీసుకుపోయినా నాకేంటి అంటాడు. అంటే ఏదో ఒకటి ఆయనకి ఇయ్యాలి, ఇస్తేనే సంతకం పెడతాడు. నిజమైన ప్రేమలో నాకేంటి అని ఉండదు, కానీ నిజమైన ప్రేమ నీకేంటి అని అడుగుతుంది. అర్థమవుతుందా? నిజమైన ప్రేమ నాకేంటి అని అడగదు, నిజమైన ప్రేమ నీకేం కావాలి అని అడుగుతుంది. అంటే తన ప్రయోజనం కాదు కానీ ఇతరుల ప్రయోజనాలను ఎప్పుడు నిజమైన ప్రేమ చూపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాకేంటి అని ఆలోచించడం సెల్ఫిష్నెస్, నేనేమి చేయగలనని ఆలోచించడం నిజమైన ప్రేమ అనే విషయాన్ని ఈ నాలుగో సంగతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నేను ఒక చోట ప్రీచింగ్ చేయడానికి వెళ్తే ఇద్దరు ఓల్డ్ కపుల్ వచ్చారు, భార్య భర్త, మోర్ దాన్ 80 years ఉంటది. అందరికి టీ ఇచ్చారు, ఒక్క కప్పే మిగిలింది లాస్ట్ లో. ఆ కప్పు తెచ్చి టీ ఆయనకి ఇస్తే నేను చూస్తా ఉన్నా ఆయనకి వెళ్ళి ఏం చేస్తాడా అని అంటే, ఆయన వెంటనే ఆ టీని ఆయన భార్యకి ఇచ్చేసి, అమ్మ నువ్వు తాగు, నేను టీ లేకుండా ఉంటాను అంటే. నిజమైన ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించదు అనే విషయాన్ని నిజంగా అది చూసినప్పుడు నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. వారిద్దరిని, ఆ భర్త ప్రవర్తన చూస్తే తను తాగకపోయినా పర్వాలేదు కానీ తన భార్య తాగాలి అని ఆయన ఆలోచించాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నాలుగో సంగతి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఐదో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఐదవ సంగతిని మనం గమనించినట్లయితే
అక్కడ రాయబడిన మాట, ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు అనే మాట. లవ్ ఈజ్ నాట్ ఇరిటబుల్ ఆర్ రిసెంట్ఫుల్ అని ఇంగ్లీష్ లో రాయబడి. ఇక్కడ గ్రీకు పదం ఏమిటనంటే, దీని గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏమిటంటే, త్వరగా కోపపడదంటే ప్రేమలో సడన్ అవుట్ బస్ట్ ఉండదు. అర్థమవుతుందా? ప్రేమలో సడన్ అవుట్ బస్ట్ ఉండదు అనే విషయాన్ని. ఇఫ్ ఎ పర్సన్ విత్ షార్ట్ ఫ్యూజ్ యూ డిడ్ నాట్ ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ విత్ షార్ట్ ఫ్యూజ్ యూ డిడ్ నాట్ హ్యావ్ ట్రూ లవ్ అని అర్థం చేసుకోవాలి. వెంటనే బస్ట్ అయిపోయే స్వభావం గనక నీలో ఉన్నట్లయితే అది నిజమైన ప్రేమ కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లవ్ పుట్స్ ద బ్రేక్స్ ఆన్ యాంగర్. నిజమైన ప్రేమ కోపం మీద ఏం చేస్తుంది? బ్రేకులు అప్లై చేస్తుంది, కానీ సడన్ గా కోపపడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. స్లోస్ డౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్డ్ వన్. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే, అవతల వాళ్ళు మనకి ఎంత అసౌకర్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అటు అవుట్ బస్ కాకుండా దాని మీద బ్రేక్స్ అప్లై చేస్తారు. పిల్లా వెంకటరత్నం గారు మీ అందరికి తెలుసు కదా. పిల్లా వెంకటరత్నం గారు మంచి దేవుని సేవకుడు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు అంటే వేరే పరిచర్యలకు వెళ్తా ఉంటాడు. మంచి దేవుని సేవకుడు. పిల్లా వెంకటరత్నం గారు ఒకరోజు 3 రోజుల మీటింగ్ కి వెళ్ళిపోయి బాగా ఎగ్జాస్ట్ అయిపోయి పాపం ఇట్లాంటి ఎండాకాలంలో ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన అంటే, మంచి వేడి టీ పెట్టి మీటింగ్ ఎలా జరిగిందండి అని అడిగి, మీటింగ్ బాగా జరిగిందా, కొన్ని ఆత్మలైనా రక్షించబడ్డాయా అని అడిగి, వేడి నీళ్ళ స్నానం పెట్టానండి, ముందు వేడి నీళ్ళు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి అని ఎక్స్పెక్ట్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇంట్లోకి అడుగు పెట్టి ఆ ఫ్యాన్ కింద కూర్చోగానే ఆయన భార్య ఏమన్నదంటే, అదిగో ఆ లైట్ పని చేయట్లా, వెంటనే బజార్కి పోయి లైటు కొనుక్కొని రా అని. విపరీతంగా కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. నేను 3 రోజులు మీటింగ్ పోయి వచ్చి ఉంటే ఈ లైట్ అంత అవసరమా ఇప్పుడు కదా? మీటింగ్ ఎలా జరిగిందని అడగకుండా, టీ పెట్టమంటావా అని అడగకుండా కదా, ఆత్మలు రక్షించబడ్డాయా, ప్రభు రాజ్యం కట్టబడిందా అని అడగకుండా, అదిగో ఆ లైట్ పోయింది, ఆ లైట్ చూడు, ఆ లైట్ మార్చి బయటికి పోయి వచ్చి అని అన్నిందని కోపం కట్టలు తెచ్చుకుంటుంటే, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? బ్రేకులు వేస్తుంది కోపం. ఆ తాలూకొని నేను ఇంకా దేవుడి సేవకుని కాబట్టి ఇంకా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సలసలా ముంచుకొస్తున్న కోపాన్ని అనుకుంటుంటే మళ్ళీ అన్నదంట, ఆ బాత్రూమ్ లో లైట్ కూడా పని చేయట్లేదు, అది కూడా తీసుకొని రా అని చెప్పింది. అప్పుడు వెంటనే సంచి అక్కడ పడేసి ఆయన అక్కడికి వెళ్ళి 2 బల్బులు తీసుకొని వచ్చి బల్బులు పెట్టినా అని అన్న సాక్ష్యము చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు. నువ్వు త్వరగా కోపపడుతున్నావు అంటే నీకు నిజమైన ప్రేమ లేదు అనే విషయాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాంట్లో 5లో 2వ మాట ఏమిటనంటే, అపకారం మనసులో ఉంచుకున్నదంట. దీని గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏంటంటే లాగిజోమై, అంటే బుక్ కీపర్ లెడ్జర్ గురించి సంబంధించిన పదం అని. బుక్ కీపర్ లెడ్జర్ అంటే దాని వెనక ఉన్న బుక్ కీపింగ్ వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, అకౌంట్స్ లో పెట్టిన ప్రతి పైసా రాయాలి దాంట్లో కదా, రాసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎందుకంటే ఎవరైనా అడిగితే చెప్పాలి. కానీ నిజమైన ప్రేమ ఆ విధంగా గతంలో అపకారాన్ని మనసులో ఉంచుకోదు అనే విషయాన్ని బైబిల్ మనకి సెలవిస్తుందనే మాట. అంటే గతంలో ఎన్నో తప్పులు జరిగి ఉంటాయి, ఆ తప్పులన్నిటిని మనసులో ఉంచుకోరు అనే విషయాన్ని ఈ సందర్భంగా. యు నెవర్ ట్రై టు రికార్డ్ ద ఫాల్స్ ఆఫ్ యువర్ స్పౌస్ కదా. మనం ఎప్పుడు మన జీవిత భాగస్వామి చేసిన తప్పులను రికార్డ్ చేసి అది మనసులో ఉంచుకోదు అనే విషయాన్ని నిజమైన ప్రేమ ఆ విధంగా చేయదు. ఇట్ జస్ట్ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు ఏ విధంగా మన పాపాలన్నిటిని తీసుకుపోయి సముద్రంలో వేశాడో కదా, మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇక వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. అదే విధంగా మనం కూడా మన జీవిత భాగస్వామి పట్ల సమాధులు తవ్వే కార్యక్రమం మనం ఎప్పుడు పెట్టకూడదు కదా. ఒక్కసారి ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే మనం సమాధులు తవ్వుతాం, వెనక్కిపోయి వాటిని తీసి బోన్స్ అక్కడున్న మొత్తం బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాం. నిజమైన ప్రేమ ఆ విధంగా చెయ్యదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జెరూసలేం టూర్కి వెళ్ళారండి. జెరూసలేం టూర్కి వెళ్తే అక్కడ పాపం అనుకోకుండా ఆమె హస్బెండ్ చనిపోయాడు. చనిపోతే ఆమె వెంటనే ట్రావెలర్స్ కి ఫోన్ చేసింది, నా భర్త బాడీని ఇక్కడే సమాధి చేస్తే ఎంత అవుతుంది, లేకుంటే విమానంలో తీసుకుపోయి వాళ్ళ ఊర్లో సమాధి చేస్తే ఎంత అవుతుందని మొత్తం ఎక్స్పెండిచర్ లెక్కేస్తే ఇక్కడ సమాధి చేయడమే చీపర్, జెరూసలేంలో సమాధి చేయడమే చీపర్ అని చెప్పి ఆ ట్రావెలర్స్ చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన ఆ ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు ఫ్యూనరల్ సర్వీస్ కూడా అక్కడ ఫారెన్ లో, ఆ ఈవెంట్ మేనేజర్ ని పిలిచి ఆమె చెప్పిందంట,
నా నా భర్త డెడ్ బాడీకి గట్టిగా బ్యాండేజ్ వేయండి అని చెప్పింది. అంటే ఎందుకమ్మా గట్టిగా బ్యాండేజ్ వేయాలి అని చెప్తే అప్పుడు ఆమె అన్నదంట, 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఇక్కడ సమాధిలో పెడితే ఆయన లేచి బయటకు వచ్చిండు, నా భర్త కూడా ఆ విధంగా బయటకు వస్తాడేమో నాకు భయంగా ఉంది, అందుకని వాడికి గట్టిగా బ్యాండేజ్ చేసి ఆ సమాధిలో పెట్టండి అని ఆమె చెప్పిందంట. అపకారం మనసులో ఉంచుకుంది ఆమె, కాబట్టి ఆ విధంగా చెప్పగలిగింది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా అపకారం మనసులో ఉంచుకోదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అయితే దాన్ని వెంటనే ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరి 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ సంగతి ఏమిటనంటే, నిజమైన ప్రేమ దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును అనే మాట ఇంతకుముందు అన్న కూడా మనకి జ్ఞాపకం చేసిండు. లవ్ రిజాయిస్ నాట్ ఇన్ ఇనిక్విటీ, లవ్ రిజాయిస్ విత్ ట్రూత్ అనే మాట కదా. నిజమైన ప్రేమ సత్యమునే ప్రేమిస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యు అగాపే యువర్ వైఫ్, నిజంగా ఇఫ్ యు అగాపే యువర్ హస్బెండ్, నిజమైన ప్రేమ సత్యమునే ప్రేమిస్తుంది. చెడును ఈవిల్ని ప్రేమించదు, చెడును ఈవిల్ని నిజమైన ప్రేమ సపోర్ట్ చెయ్యదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను చేసే ప్రతి పనికి నువ్వు సపోర్ట్ చేయాలి అనడం రాంగ్ కదా. ఎవరైనా భార్యాభర్తలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, అయితే ఈ పని నాకు హెల్ప్ చేయి అని అడుగుతారు కదా. నిజమైన ప్రేమకి సత్యముతోనే పని గాని, అసత్యముతో గాని, చెడుతో గాని పని లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఏది గుడ్ ఏది బ్యాడ్, ఏది రైట్ ఏది రాంగ్ మనం డిసైడ్ చేయలేదు. అర్థమవుతుందా? ఏది రైట్ ఏది ఎవరు డిసైడ్ చేశారు? దేవుడే డిసైడ్ చేశాడు. ఏ బేసిస్ మీద డిసైడ్ చేశాడు ఏది రైట్ ఏది రాంగ్ అని? ఏది చేస్తే మనకు మంచిది ఇతరులకు మంచిదో అది రైట్ అన్నాడు దేవుడు. ఏది చేస్తే మనకు మంచిది కాదు ఇతరులకు మంచిది కాదు అది రాంగ్ చేయొద్దని చెప్పాడు దేవుడు. ఆ బేసిస్ మీద దేవుడు రైట్ రాంగ్ డిసైడ్ చేసినప్పుడు నువ్వు రాంగ్ చేయమని ఎట్లా అంటావు? నిజమైన ప్రేమ ఉంది అని ఆ నెపంతోటి. నిజమైన ప్రేమ ఎప్పటికీ సత్యమునే చేస్తుంది, సత్యమునే సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కానీ లవ్ ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట నిజమైన ప్రేమ దుర్నీతి విషయం సంతోషింపక అని రాశాడు కానీ ట్రూ లవ్ పనిషెస్ ఈవిల్, జడ్జెస్ ఈవిల్, డిస్ట్రాయ్స్ ఈవిల్. అంటే తప్పు చేసిన వారిని, ఒకవేళ మన జీవిత భాగస్వామి తప్పే చేసింది అనుకో, ట్రూత్ అనే సుత్తి పెట్టుకొని ఆమెను తల పగలగొట్టని చెప్పలే, రాయలే కదా. ఎందుకు? ఈవిల్ ని పనిష్ చేసేది ఎవరు? మనం కాదు, దేవుడే కదా. ఈవిల్ ని జడ్జ్ చేసేది ఎవరు? మనం కాదు, అది ఎవరి పని? దేవుడి పని. ఈవిల్ ని డిస్ట్రాయ్ చేసే పని కూడా ఎవరిది? దేవుంది. మనం చేయడానికి ప్రయత్నించొద్దు. ఒకవేళ నీ జీవిత భాగస్వామి అసత్యంగా మరి తప్పులో ప్రవర్తించినట్లయితే నువ్వు ఆ విషయం సంతోషించొద్దు అని నువ్వు బైబిల్లో నువ్వు సపోర్ట్ చేయొద్దు, ఆమెకి ఆయనకు నువ్వు సపోర్ట్ చేయొద్దని రాయబడింది కానీ సత్యం అనే సుత్తి పెట్టి వాడి తలపగలగొట్టు ఆమె తలపగలగొట్టు అని ఎక్కడ రాయబడలేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిజమైన ప్రేమ దుర్నీతి విషయం సంతోషింపక దేంట్లో సంతోషిస్తుందంట? సత్యమందు సంతోషించును. రిజాయిస్ ఇన్ ట్రూత్ అనే మాట రాయబడింది. రిజాయిస్ ఇన్ ట్రూత్ అంటే సత్యమందు సంతోషించడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు కదా, తండ్రి ఆస్తినంతా పాడు చేసి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి కుమారుడి ముఖం మీద డోరేలా కదా, తండ్రి కుమారుడి ముఖం మీద డోరేలా, గొడవ చేయలే, నా ఆస్తంతా పాడు చేసావు కదరా అనలే, క్లాసు పీకలా, నాకు ముందే తెలుసు ఇట్లయితుందని ఏమాత్రము అనలే. ఏం చేసిండు? లెట్స్ పార్టీ అని సెలబ్రేట్ చేసిండు. అంటే ఒక ఆత్మ రక్షించబడితే లెట్స్ పార్టీ అని సెలబ్రేట్ చేస్తుంది నిజమైన ప్రేమ. అంటే నీ భర్త సత్యము వైపు ప్రవర్తిస్తా ఉంటే దాంట్లో నువ్వు సంతోషించి దాన్ని సెలబ్రేట్ చేయాలి తప్ప ఈవిల్ విషయాల్లో సపోర్ట్ చేయమని అడగకూడదు, వారికి సపోర్ట్ చేయకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా మనం ప్రేమించిన వారి పట్ల ఇదే విధంగా ప్రవర్తించాలి. తప్పు చేస్తే సపోర్ట్ చేయొద్దు నీ జీవిత భాగస్వామి. తప్పు తెలుసుకొని వెనక్కి వస్తే క్లాస్ పీకొద్దు దయచేసి, అర్థమైందా? తప్పు చేస్తే సపోర్ట్ చేయొద్దు, తప్పు చేసి వెనక్కి వస్తే క్లాసు పీకకుండా దాని యందు మనం సంతోషించే వారంగా. నిజమైన ప్రేమ సత్యమందు సంతోషిస్తుంది. ఆయన క్రొవ్విన దూడను వధించిండు, మనకు దూడలు అందుబాటులో లేకపోతే మనం చికెన్ పార్టీ అయినా చేసుకోవాలి అనే విషయాన్ని, సంతోషించాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ సంగతి చివరిది మనం చెప్పి మనం ముందుకు వెళ్దాం. 7వ సంగతి ఏమిటనంటే ఇక్కడ రాయబడిన మాట అన్నిటినీ తాలుకొనును
అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. 7వ సంగతి కదా, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ మాట యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే లవ్ బేర్స్ ఆల్ థింగ్స్, దాని యొక్క గ్రీక్ వర్డ్ ఏంటంటే స్టెగో ఆల్ థింగ్స్. అంటే స్టెగో అంటే అర్థం ఏంటంటే కవర్ అనే మాట. అంటే హౌస్ ని రూఫ్ తో కవర్ చేస్తారు కదా, వర్షం నుండి, ఎండ నుంచి. ఇప్పుడు ఎండ మన మీద పడకుండా ఇది మనల్ని కవర్ చేస్తుంది. అట్లా నిజమైన ప్రేమ తాను ప్రేమించిన వారిని ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. నిజంగా నిజమైన ప్రేమ ఆ విధంగా, నిజమైన ప్రేమ మన భార్య పట్ల నిజమైన ప్రేమ మనకుంటే వి విల్ ప్రొటెక్ట్ అవర్ జీవిత భాగస్వామిని మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి మా రిలేటివ్స్ లో వాస్తవంగా జరిగింది ఇది. తన భర్త అన్సేవ్డ్, అంటే రక్షించబడాల. ఆయన రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటది. అయితే ఆయనకి సిగరెట్ తాగే అలవాటు ఉంది. సిగరెట్ తాగుతూ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయన బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ అయితే తన భర్త ఎక్కడ రక్షించబడకుండా మరి చనిపోతాడేమో అని చెప్పి ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? ఇట్లా కింద కూర్చొని ఇట్లా 2 చేతులు దేవుని వైపు తాపి అడుక్కున్నట్టుగా, నా భర్త ప్రాణాలను ఇవ్వు, బ్లడ్ వామిటింగ్ చేస్తా ఉన్నాడు, రక్షించబడకుండా ఆయన చనిపోకూడదు, రక్షించబడే చనిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన బాగా వెనక్కి వచ్చాడు. మేము మా కల్లారా చూసాం. ఆయన బాగుపట్టుకున్నాడు. దేవుడు అంగీకరించు. ఇంటికి వచ్చిన తర్వాత రక్షించిన తర్వాత ఆయన చనిపోయిన కాలానికి ఆమె ట్రూ లవ్ ప్రొటెక్ట్స్ కదా. నిజమైన ప్రేమ ఆ విధంగా కవర్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది తన జీవిత భాగస్వామిని అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవది ఏమిటంటే ఇక్కడ రాయబడిన చివరి 7వ విషయంలో రెండవ సంగతి ఏమిటంటే బిలీవ్స్ ఆల్ థింగ్స్ కదా. భార్యాభర్తలు చాలా మధ్య వాళ్ళతో మాట్లాడే మాటలు ఏంటంటే ఈయన మారడు, ఈమె మారదు, ఇంతే అని అనుకోదు నిజమైన ప్రేమ. వీడు జన్మలో మారడు, ఈమె జన్మలో బాగుపడదు అని అనుకోరు. దే బిలీవ్ బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. నా భర్త ఎప్పటికైనా మారుతాడు, నా భార్య ఎప్పటికైనా మారుతుంది అనే నమ్మకం నిజమైన ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే వారి మధ్య ఒకరి మధ్య ఒకరు ఆ ప్రేమ ఉంటుంది. నెగటివ్ థింకింగ్ ను పక్కన పెడుతుంది అగాపే లవ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యు అగాపే యువర్ హస్బెండ్, ఇఫ్ యు అగాపే యువర్ వైఫ్, నెగటివ్ థింకింగ్ ఉండదు కానీ బెస్ట్ ఎట్ టు కమ్ అని బిలీవ్ చేస్తుంది. అన్నిటిని నమ్మునంటే దాని అర్థం ఏంటంటే నా భర్త ఏ రోజుకైనా మారతాడు, నా భార్య ఏ రోజుకైనా మారుతుందని నిజమైన ప్రేమ ఉంటే ఆ నమ్మకం ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 3వ సంగతి ఏమిటంటే హోప్స్ ఆల్ థింగ్స్, అన్నిటినీ నిరీక్షించును అనే మాట. ఒకసారి ఒక లార్జ్ సిటీలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి, ఒక డాగ్ 5 సంవత్సరాల నుంచి ఆ ఎయిర్పోర్ట్ లోనే ఉంటది. ఒక డాగ్ 5 సంవత్సరాల నుంచి ఆ ఎయిర్పోర్ట్ లోనే ఉంటది. ఆ డాగ్ అక్కడ ఉన్న షాప్ లో వాళ్ళు, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న షాప్ లో వాళ్ళు నీళ్ళు ఇచ్చి ఆహారం ఇచ్చి దాన్ని పెంచుతా వస్తా ఉన్నారు, పోషిస్తా వస్తా ఉన్నారు. ఎందుకు అది 5 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ లోనే ఉందంటే 5 సంవత్సరాల క్రితం తన యజమానితో పాటు అది ఎయిర్పోర్ట్ కు వచ్చింది. ఆ యజమాని దాన్ని వదిలిపెట్టేసి అక్కడ విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం జరిగిందో తెలియదు. ఆ కుక్క మాత్రం నా యజమాని మరలా నన్ను వచ్చి తీసుకుపోతాడు, వచ్చినప్పుడు నేను కనపడకపోతే బాగోదని చెప్పి తన యజమానుడు ఎప్పటికైనా వస్తాడని చెప్పి ఆ కుక్క నిరీక్షిస్తూ కూర్చొని అక్కడ ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ కుక్కకే అంత నిరీక్షణ ఉంటే దేవుని బిడ్డలంగా మనకు మన జీవిత భాగస్వామి పట్ల ఎంత నిరీక్షణ ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లాస్ట్ది 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే 7లో లాస్ట్ ఎండూర్స్ ఆల్ థింగ్స్, అన్నిటినీ ఓర్చును అనే మాట రాయబడింది. ఎండూర్స్ అనే పదము కుపెమోనో అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడింది. దీని అర్థం ఏమిటంటే అగాపే లవ్ నెవర్ క్విట్స్, నిజమైన ప్రేమ ఎప్పుడూ విడిచిపెట్టదు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అగాపే లవ్ లో విడిచిపెట్టడం అనే పదము లేనే లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. వాట్ ఎవర్ హ్యాపెన్, బాగా వినండి, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్ వోంట్ క్విట్, ఇట్ సింప్లీ సేస్ ఐ డోంట్ నో హౌ టు క్విట్. అగాపే ప్రేమ ఏమంటుందంటే ఈ నా భార్యను విడిచిపెట్టడానికి నాకు ఎక్కడ మార్గము కనపడా లేదు, నాకు అసలు తెలియదు విడిచిపెట్టడం, నా భర్తను విడిచిపెట్టడానికి నాకు అసలు తెలీదు. అంటే అగాపే ప్రేమలో క్విట్ అనేది లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ జ్ఞాపకం. లవ్ నెవర్ క్విట్స్, నెవర్ సరెండర్, నెవర్ గివ్ అప్ అనే విషయాన్ని కదా. దీనికి
దీనికి ఆపోజిట్ గా మనం భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వింటా ఉంటాం, నేను ఎగ్జాస్ట్ అయిపోయినా, నేను భరించలేను కదా. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఎగ్జాస్ట్ అయిపోయినా, నేను భరించలేను అంటే యు ఆర్ నాట్ అగాపే, యూ డిడ్ంట్ హ్యావ్ అగాపే లవ్ యూ బిట్వీన్ కదా. ఇక నేను భరించలేను, ఇక నేను తాలుకోలేను, ఇక నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన, పీక్ స్టేజ్కి వచ్చేసిన అని ఆ మాటలు రావు. కానీ అగాపే లవ్ ఏం చేస్తున్నాయి, ఇట్ విల్ నెవర్ క్విట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది ప్రాముఖ్యమైన విషయం కదా. ప్రేమ యొక్క తత్వం ఇలా ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇక 2-3 నిమిషాల్లో నేను ముగిస్తా. లాస్ట్ ఫస్ట్ కొరింథీయులు 13 లో లాస్ట్ ఏమిటనంటే కదా, 8 నుంచి 13 వర్సెస్ చదువుదాం ఒకసారి. అందులోని ఒక సింపుల్ ట్రూత్ ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసి ముగించుకుందాం. 8 నుంచి 13 అందరం కలిసి చదువుదాం. పర్మనెన్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు కదా. 8 నుంచి 13 అందరం కలిసి చదువుదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాని నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవే, అన్ని గతించిపోయాయి, భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు జ్ఞానము నిరర్ధకమవుతాయి. చివరికి మిగిలేది 3, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 శ్రేష్టమైంది ప్రేమ అని అంటా ఉన్నాడు కదా. ప్రేమ శాశ్వత కాలం ఉండును అని అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా కదా, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ అని చెప్తూ 14:1 ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. 13లో ప్రేమ గురించి చెప్పి కదా, ఆస్తులు కలిగి ఉండడానికి ప్రయాసపడండి కదా, మంచి ఉద్యోగం చేయడానికి ప్రయాసపడండి, పిల్లల్ని కనడానికి ప్రయాసపడండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. కానీ ఏమంటున్నాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఎందుకంటే బికాజ్ ఇట్ అదే శాశ్వతమైనది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా ముగించే ముందు ఒక మాట చెప్తా ఉన్నాను. ద గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే నాట్ ఫాలోయింగ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ కదా. కాబట్టి లెట్ us నాట్ డూ దట్ సిన్. మనం భార్యాభర్తలంగా, ఏమైనా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చి సంఘ సభ్యులంగా కదా, మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, లెట్ us ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఆ విధంగా మనం ఉండి ఆ అగాపే లవ్ మనం భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే, ఆ ప్రేమ ద్వారా మనం ముందుకు వెళ్తూ, మనం ఆశీర్వదించబడుతూ, ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించుదాం. దేవుడి ఈ మాటలు దీవించుకుందాం. This love, in 1 Corinthians 13:4 onward, is God's love, right? God has loved us like this. We cannot love like this unless we submit to the Holy Spirit in our life. It's impossible to love like this. Now, this is how God has loved us, and we practice this love. In other words, the Holy Spirit in us is the difference maker. He enables us to love like this. When we submit to Him, we strengthen the inner man. Holy Spirit has power. One of the Greek words used to talk of the power is a word called dynamo. You know, from that word dynamite, the word dynamite comes. And you have this power inside you. You know, this power to blast out negative feelings, this power to overcome despair, discouragement, depression. To translate. You know, you're made strong from the inside. Unless you're strong from the inside, we cannot practice this in our life. ఇప్పుడు దాకా 1 కొరింథీయులు 13 చెప్పబడిన ప్రేమ ఏమిటంటే, దేవుని ప్రేమకు ఉన్న లక్షణాలు. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలంటే మనం స్వభావ సిద్ధంగా మనం ఇటువంటి ప్రేమను కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు ఆ శక్తినిస్తాడు.
పరిశుద్ధాత్మకు ఉన్న ఇంకొక పదం ఏమిటంటే ఆయన శక్తి అయి ఉన్నాడు. డైనమైట్ ని మరి ఏ విధంగా డైనమైట్ లో శక్తి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడికి అటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మాత్రమే మనం ఈ ప్రేమను కలిగి మనం జీవించగలం. Dynamite is used to blast the rocks, no? In the mountains. Same thing. Dynamite inside you can blast out your negative feelings. It can remove your depression, discouragement when you submit. మనం పరిశుద్ధాత్మకి దేవునికి మనము లోబడినప్పుడు డైనమైట్ ద్వారా కొండలని మరి పేల్చడానికి డైనమైట్ ను ఉపయోగిస్తారు. ఆ విధంగా మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే అటువంటి శక్తిని మనం పొందుకొని మనలో ఉన్న నిరుత్సాహాన్ని, మనలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు వాటన్నిటిని కూడా మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు విచ్ఛిన్నం చేస్తాడు, తీసివేస్తాడు. We have the power to rise above anger. We have the power to rise above envy and bitterness. మనము కోపాన్ని అధిగమించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇతరుల పట్ల చేదును కలిగి ఉండడం, ఈర్ష్య కలిగి ఉండడానికి కూడా అధిగమించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. When we are tempted to desire revenge upon somebody, we can remove those feelings by this. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవడము అనే ఆ కోరికను దేవుడు మనలోంచి తీసివేస్తాడు. This love remembers that Lord Jesus suffered and treated us in a way we did not deserve, and we begin to treat others like that. మనకు అర్హత లేకపోయినప్పటికీ, అర్హత లేని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ఈ విధంగా మన పట్ల తను వ్యవహరిస్తూ ఉన్నాడు, తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అదే విధంగా మనం ఇతరుల పట్ల వారి పట్ల ఆ ప్రేమను కనపరచాలి. Therefore, this is not foolishness. కాబట్టి ఇది వెరితనం కాదు. World may think you are foolish, but being gentle in a cruel world is not a sign of foolishness. It is a sign of strength. ఈ హింసతో కూడిన లోకంలో సాధువుగా జీవించడము అది మరి మూర్ఖత్వంతో చేసే పని, ఏదో తెలివిలేక చేసే పని కాదు. అది దేవుని ఆత్మతో నింపబడి చేసే పని. You're showing that you have the power of God inside you. నీలో ఉన్న దేవుడి యొక్క శక్తిని కనపరిచే జీవితం అది, జీవన విధానం. And if you practice this love in your families, amazing things will happen. ఈ ప్రేమను గనక మన కుటుంబ జీవితంలో మనం అభ్యాసం చేస్తే అద్భుతమైన సంగతులు మన కుటుంబాల్లో జరుగుతాయి. Popular sentiment says that love is, passion, affection, friendship, but actual definition of love is sacrifice. ప్రేమ అంటే ఒక ఆకర్షణ, మరి స్నేహము అని రకరకాలుగా ఈ లోకం ప్రేమకు నిర్వచనం చెప్తుంది. కానీ వాస్తవంగా ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటంటే త్యాగం చేయడం. It is that true love has the tenacity, it won't give up. నిజమైన ప్రేమ అసలు విడిచిపెట్టదు, దాని నుంచి విడిచిపెట్ట విధంగా ప్రేమిస్తుంది. And this is the way of loving the Bible teaches us. ఈ విధంగా ప్రేమించాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. So let us pray that we will have this kind of love. ఇటువంటి ప్రేమను కలిగి మనం అందరం జీవించలాగా మనం ప్రార్థన చేద్దాం. Practice this kind of love. ఇటువంటి ప్రేమను అభ్యాసం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. And this is what will change us. ఇది మనల్ని సంపూర్ణంగా మారుస్తుంది. This is what will bless us. Remember that. ఇది మనల్ని ఆశీర్వదిస్తుంది. దీన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. This is the path that brings great blessings in your life. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది ఈ ప్రేమ. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your precious word, the various definitions of love. And none of this is an emotion. It is a commitment we give. It is a commitment to behave in the way you behaved with us, Lord. The way you are patient with us, the way you are loving with us, the way you never gave up on us, the way you rejoice when we do things in the truth. The way you always hoped in us, Lord. You didn't give up. May we have this stubborn love in our families, not give up on each other, submitting to one another out of reverence to the Lord Jesus Christ. Lead us, guide us to walk close to you, honor you with our lives. We thank you for these 2 sessions you've given us. We commit the rest of this time into your hands. In Lord Jesus' most precious name we pray. Amen.